Hi, welcome to the math class. Today I am discussing about some more problems on vector calculus. Problem number 1. If the vector a bar is equal to 3t square into I bar minus t plus 4 into j bar plus t square minus 2t into k bar, and b bar is equal to sin t I bar plus 3 e power t into j bar minus 3 cos t k bar, then find d square by dt square a bar cross b bar at t is equal to 0. We know that one formula, d square by dt square into a bar cross b bar, that is equal to d square a bar by dt square cross b bar plus 2 into d a bar by dt cross d b bar by dt plus a bar cross d square b bar by dt square. So this is the formula for d square by dt square into a bar cross b bar. So in this problem, we have to solve each and every terms. First, we have to find d square a bar by dt square cross b bar. So individually, we have to find first the derivative of this one. D, what about d a bar by dt? And the next d square a bar by dt. And the next d a bar by dt at t is equal to 0. Similarly, b, db by db bar by dt and d square b bar by dt square. సో ఇక్కడ ఈ ఫార్ములాలో దీన్ని ఈ ఫార్ములా లాగా రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని, ఈ టర్మ్ని అలాగే ఈ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ రైట్ ద గివెన్ కండిషన్స్. గివెన్ దట్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 3t square I bar minus t plus 4 into j bar plus t square minus 2t into k bar, and b bar is equal to sin t I bar plus 3 into e power t j bar minus 3 cos t k bar, a bar and b bar. Now first dA bar by dt. ఏ వెక్టార్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3t స్క్వేర్ మీన్స్ 2t, 2 into 3 6t, 6t I బార్ మైనస్ t ఇంటూ j బార్ అంటే మైనస్ j బార్ 1 j బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 j బార్, ఇక్కడ t లేదు కాబట్టి దాని వాల్యూ 0 ప్లస్ 2t k బార్ ప్లస్ 2t, ఇక్కడ ఒక 2t ఉంది కదా, ఇక్కడ 1 అయిపోతుంది. సో మైనస్ 2 ఇంటూ k బార్. అలాగే డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో డి బై డిటి ఆఫ్ దీనికి డెరివేటివ్ డి స్క్వేర్. సో మనం దీని డెరివేటివ్ చేస్తే వచ్చేది ఇది అనమాట, దీని నుంచి ఇది వస్తుంది అనమాట. 6t మీన్స్ 6t అంటే 1 అయిపోతుంది కాబట్టి 6 I బార్, ఇక్కడ t లేదు కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 0 ప్లస్ 2t అంటే 2 1 అయిపోతుంది అనమాట, t 1 అయిపోతుంది. సో 2k బార్ మైనస్ 2k బార్ అంటే k t లేదు కాబట్టి 0 కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ సో డిఏ బార్ బై డిటి అయిపోయింది. ఏలు ఓన్లీ ఏలు వరకు చూస్తే డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్ అయిపోయింది. అలాగే ఇంకా ఏలతో ఏముంది, ఓన్లీ ఏ బార్ ఉంది. అండ్ ఏ బార్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ వి నో ద వాల్యూ ఆఫ్ ఏ బార్, ఏ వెక్టార్. ఏ వెక్టార్లో టీ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, దిస్ వాల్యూ ఇస్ 0 అండ్ ఇక్కడ కూడా 0 అయిపోతుంది. మైనస్ 4j మాత్రమే ఉంటుంది, మైనస్ 4j వెక్టార్. ఇక్కడ కూడా 0, ఇక్కడ 0, టోటల్గా ఏ బార్లో టీ ప్లేస్లో 0 పెట్టి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ దాకా వచ్చేసింది. తర్వాత ఇంకొకటి ఉంది, డి స్క్వేర్ ఏ బార్ బై డిటి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర దాని వాల్యూ ఎంత అవుతుందంటే డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్లో టీ అనేవి ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 0లో
డి స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 6 ఐ బార్ కదా, ఇక్కడ టీ లేదు కదా, అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో డి స్క్వేర్ ఏ బార్ బై డిటీ స్క్వేర్లో టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టీ వాల్యూస్ లేదు కాబట్టి 6 సేమ్ అదే వస్తుంది, టీ లేవు కాబట్టి, ప్లస్ 2k బార్. టీలు లేవు కాబట్టి సేమే 6 ఐ బార్ ప్లస్ 2k బార్. ఓకేనా, డన్. ఇక్కడ వరకు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏలికి సంబంధించిన డేటా మొత్తం మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నౌ బీలికి అనమాట. అండ్ నౌ ఇక్కడ లాగా డిబి బార్ బై డిటి. సో అంతేగా డిబి బార్ బై డిటి అంటే సో బి వెక్టార్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. అంటే దీన్ని సైన్ టీ అంటే ఎంత అవుతుంది, డెరివేటివ్ కాస్ టీ ఇంటూ ఐ బార్ ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీకి ఈ పవర్ ఆఫ్ టీనే కాబట్టి ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ ఇంటూ జే బార్. అలాగే కాస్ట్ అంటే మైనస్ సైన్ టీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 సైన్ టీ కే బార్. సో డిబి బార్ బై డిటి. అలాగే ఇంకొకటి డి స్క్వేర్ బి బార్ బై డిటి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని డెరివేటివ్ చేద్దాం. కాస్ టీ అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ సైన్ టీ ఐ బార్, అలాగే ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ సేమే, ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ జే బార్. అండ్ ఇంకా ప్లస్ 3 సైన్ టీ ఉంది కాబట్టి 3 కాస్ టీ ప్లస్ 3 కాస్ టీ ఇంటూ కే బార్. అలాగే నౌ బి వెక్టార్ని అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. బి వెక్టార్లో టీ ప్లేస్లో 0 పెట్టేస్తే బి వెక్టార్ ఎంత, ఇది టీ ప్లేస్లో 0 పెడితే సైన్ 0 అంటే 0 అయిపోతుంది, ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1 అంటే ఇక్కడ 3 జే బార్ ఉంటుంది. 3 జే బార్ అండ్ నెక్స్ట్ 3 కాస్ట్ అంటే 1 అయిపోతుంది. సో మైనస్ 3 కే బార్, 3 జే బార్ మైనస్ 3 కే బార్. అలాగే ఈసారి టీ ఈజ్ ఈక్వల్ టు 0. డిబి బార్ బై డిటి at t is equal to 0. db bar by dt t is equal to 0 పెట్టేస్తే కాన్స్టెంట్ 1 ఐ బార్, ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1 ఐ బార్ ప్లస్ 3, ఇది 1 అయిపోతుంది, ప్లస్ 3 జే బార్. ఇక సైన్ 0 అంటే 0 అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి 1 ఐ బార్ అంటే ఐ బార్ ప్లస్ 3 ఇంటూ జే బార్. అలాగే డి స్క్వేర్లు కూడా డి స్క్వేర్ బి బార్ బై డిటి స్క్వేర్ at t is equal to 0 ఫైండ్ అవుట్ చేస్తే, సో ఇదనమాట. ఇక్కడ మైనస్ సైన్ అంటే 0 వచ్చేస్తుంది. ఇది తర్వాత ఈ పవర్ ఆఫ్ సంథింగ్ 0 అంటే 1 అయిపోతుంది కాబట్టి 3 ఇంటూ జే బార్ ప్లస్ 3 ఇంటూ కే బార్. సో ఇక్కడ వరకు ఓకేనా, రైట్. సో మనకి కావాల్సిన డేటాలు ఎక్కడెక్కడ అయితే ఉందో మొత్తం ఫైండ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకేం చేయాలంటే ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములాలో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ వచ్చింది, అంటే ఈ వాల్యూ వచ్చింది, బి బార్ వాల్యూ వచ్చింది, సో ఈ వాల్యూ మొత్తం వచ్చేసింది అనమాట. సో ఈ ప్రతి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్ క్రాస్ బి బార్ని ఫైండ్ అవుట్ చేస్తాను. నౌ డి స్క్వేర్ ఏ బార్ బై ఫార్ములాలో ఏ డేటా అయితే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తాను. క్రాస్ బి బార్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది క్రాస్ అంటే వెక్టార్ ప్రోడక్ట్ అనమాట. ఇది క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం డెట్ కట్టుకోవాలి. ఐ బార్ జే బార్ కే బార్, డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్లో ఐ వెక్టార్, డి స్క్వేర్ ఏ బార్ బై డిటి స్క్వేర్లో ఐ వెక్టార్ ఎంత 6, జే వెక్టారు 0 అండ్ కే వెక్టార్ ఇక్కడ అంతా 2, కోఎఫిషియంట్స్ వేసుకోవాలి 2. అలాగే క్రాస్ బి బార్లో ఐ వెక్టారు 0, జే వెక్టారు 3, కే వెక్టార్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి.
ఇక్కడ -3. సో ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు I bar ఇంటూ 0 -6 మైనస్ J bar ఇంటూ -18 అలాగే ప్లస్ K bar ఇంటూ అగైన్ 18. దట్ ఈజ్ ఈక్వల్ టు -6I bar ప్లస్ 18 J bar ప్లస్ 18 K bar. సో ఈ వాల్యూ వచ్చింది మనకి. అండ్ ఇంకేం కావాలి మనకి? సో ఈ పార్ట్ అయిపోయింది. ఇకపోతే మనకి ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఈ ఫైండ్ అవుట్ చేస్తా. dA బార్ బై dt క్రాస్ dB బార్ బై dt ఫైండ్ అవుట్ చేస్తా. అండ్ dA బార్ బై dt క్రాస్ dB బార్ బై dt ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు dtని ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ ప్రొడక్టే కాబట్టి I బార్ J బార్ K బార్ dA బార్ బై dt dA బార్ బై dt dA బార్ బై dt అంటే ఇది ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఇది కూడా ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తే t ఈజ్ ఈక్వల్ 0 పెట్టేది 0 అయిపోతుంది. ఇక్కడ -1 జేలో t లేదు కాబట్టి ఇక్కడ -1 0 పెట్టేస్తే ఓకే. ఇక్కడ -2 -1 -2 అంటే 0 -1 -2. మనం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇందులో ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు మాత్రమే వేయాలి. సో దీని నుంచి ఇంకోటి రాస్తాను చూడండి. dA బార్ బై dt ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0కి ఎంత వస్తుంది? ఇట్స్ 0 ఇంటూ I బార్ మైనస్ J బార్ ఈ t 0 అయిపోతుంది కాబట్టి ప్లస్ ఇంటూ -2K బార్. ఇది dA బార్ బై dt అట్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్ వేసాను. తర్వాత dB బార్ బై dt dB బార్ బై dt అట్ t ఈజ్ ఈక్వల్ టు 0లో ఎంత వచ్చింది? 130. That implies I bar into 6 minus J bar into 2 plus K bar into 1. That is equal to 6I bar minus 2 J bar plus K bar. ఓకేనా? ప్లస్ K bar. ఓకేనా? సో ఇది వచ్చేసినాయి అన్నమాట రెండు. ఇంకా ఫార్ములాలో మనకి A బార్ క్రాస్ D స్క్వేర్ ఇది ఒకటి ఉంది కదా. ఏ బార్ క్రాస్ D స్క్వేర్ B బార్ బై DT స్క్వేర్ ఉంది కదా, అది కూడా. అండ్ A బార్ క్రాస్ D స్క్వేర్ B బార్ బై DT స్క్వేర్ ఇది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. క్రాస్ ప్రొడక్టే కాబట్టి I బార్ J బార్ K బార్. A బార్ అంటే 0 -4 అండ్ 0. A బార్ అంటే A బార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0లో 0 -4 0. అలాగే D స్క్వేర్ B బార్ బై DT స్క్వేర్ అంటే ఇక్కడ I లేదు 0. J వెక్టర్ అంత 3K 3. సో 3. దట్ ఈజ్ ఈక్వల్ టు I బార్ ఇంటూ 3 4 12 -12 తర్వాత మైనస్ J బార్ ఇంటూ 0 ప్లస్ K బార్ ఇంటూ 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -12 ఇంటూ I బార్. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ substitute all the values in the given formula. Okay, therefore D square by DT square A bar cross B bar is equal to D square A bar by DT square cross B bar plus 2 into dA bar by dt cross dB bar by dt plus A bar cross dB bar by dt. ఇది మనకి ఫార్ములా. సో A bar by D స్క్వేర్ వస్తుంది. D స్క్వేర్ బై DT స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి వచ్చిన వాల్యూ ఎంత? -6I బార్ ప్లస్ 18J బార్ ప్లస్ 18K బార్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ దానికి వచ్చిన డెట్కి
ఇదనమాట, ఇది ఓకేనా. -6i బార్ ప్లస్ 18j బార్ ప్లస్ 18k బార్ ఫార్ములాలో. ఇప్పుడు ప్లస్ 2 ఇంటూ దీనికి వచ్చిన వాల్యూ ఎంత, dA బార్ బై డిటి, dA బార్ బై డిటి క్రాస్ dB బార్ బై డిటికి 6i మైనస్ 2j ప్లస్ 2k బార్, అంటే దాన్ని 2తో మల్టిప్లై చేసేస్తే 12 వచ్చేస్తుంది. 12i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 2k బార్. అలాగే ప్లస్ ఏ బార్ క్లాస్ దీనికి ఎంత వచ్చింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, మైనస్ 12i బార్, మైనస్ 12i బార్ ప్లస్ 12i బార్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6i బార్ ప్లస్ 14j బార్ ప్లస్ 20k బార్. So this is the answer, hence solved. Okay, and one more problem, problem number 2. If a bar is equal to sin t I bar plus cos t j bar plus t into k bar, b bar is equal to cos t I bar minus sin t j bar minus 3k bar, and c bar is equal to 2i bar plus 3j bar minus k bar, then find a bar cross b bar cross c bar whole complement at t is equal to 0. Solution. So first write the given conditions. Given a bar is equal to sin t I bar plus cos t j bar plus t k bar, b bar is equal to cos t I bar minus sin t j bar minus 3k bar, and c bar is equal to 2i bar plus 3j bar minus k bar. So 3 values వచ్చేసింది. తర్వాత we know that formula, what is the formula? D by dt of a bar cross b bar cross c bar, the very important formula, that is equal to dA bar by dt cross b bar cross c bar plus a bar cross d by dt of b bar cross c bar, UV formula. Derivative of first vector in cross the remaining plus first vector cross the derivative of next two. So first we have to find each and every dA bar by dt. So first dA bar by dt, that is equal to cos t I bar minus sin t j bar plus k bar. సో ఇంతకీ ఏ బార్ అంటే ఎంత, sin t కాస్త cos t ఇంటూ I bar. cos t అంటే డెరివేటివ్ అనమాట, మైనస్ sin t j bar, t అనేది 1 అయిపోతుంది కాబట్టి ప్లస్ k bar. ఓకే, నౌ సో dA bar by dt, అండ్ తర్వాత ఏ సింగిల్ ఏ ఉంది, సో ఏ వెక్టార్ని విత్ రెస్పెక్ట్ టు t is equal to 0. సో ఏ వెక్టార్లో t 0 పెట్టండి, t 0 పెడితే sin 0 అంటే 0 అయిపోతుంది. ఇది 1j అంటే 1j ప్లస్ ఓన్లీ 1j వస్తుంది, సో j బార్ అండ్ ఏల్తో ఇంకేముంది, dA బార్ బై డిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు dA బార్ బై డిటీ అంటే t 0 ఫైండ్ అవుట్ చేయలేదు మనము, అండ్ dA బార్ బై dt
dt at t is equal to 0. కాస్ t అంటే కాస్ 0 అంటే 1 అంటే ఐ బార్ ఓకేనా. ఆ తర్వాత కే బార్ ఇది 0 సైన్ 0 0 అయిపోతుంది ప్లస్ కే బార్. సో ఇంకా ఏమన్నాయి మనకి బీలు ఫైండ్ అవుట్ చేసాం మనము. బీలు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈసారి బీ బార్ క్రాస్ సి బార్ ఇది ఒక్కటే ఉంది. బీ బార్ క్రాస్ సి బార్ మాత్రమే ఉంది. నౌ బీ బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు క్రాస్ ప్రోడక్టే కాబట్టి డెట్ కట్టాలి. ఐ బార్ జే బార్ కే బార్. బి వెక్టార్ యొక్క ఐ కోఎఫిషియంట్ ఎంత? బి వెక్టార్ యొక్క ఐ కోఎఫిషియంట్ కాస్ టీ మైనస్ సైన్ టీ మైనస్ 3 కాస్ టీ మైనస్ సైన్ టీ మైనస్ 3. ఇక్కడ సి బార్ సి వెక్టార్ యొక్క 2 3 మైనస్ 1. సో 2 3 మైనస్ 1. నౌ టు ఫైండ్ ద డెట్ ఐ బార్ క్రాస్ సైన్ టీ ప్లస్ 9 మైనస్ జే బార్ ఇంటూ 2 3 6 తర్వాత మైనస్ కాస్ టీ ప్లస్ కే బార్ ఇంటూ కరస్పాండింగ్ కాలం రో తీసేస్తే 3 కాస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ టీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా మనం ఏం చేయలేం ఇందులో. సో రైట్ అలా ఉంచేద్దాం. ఇది బీ బార్ క్రాస్ సి బార్. నౌ అండ్ ఇప్పుడు బీ బార్ క్రాస్ సి బార్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే డి బై డిటి డెరివేటివ్ దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఐ బార్ ఇంటూ సైన్ టీకి ఎంత అవుతుంది? కాస్ టీ అవుతుంది. కాస్ టీ ప్లస్ 9 ఐ బార్ అంటే టీ లేదు కాబట్టి ఓకే లీవ్ ఇట్ 0 డెరివేటివ్ 0 అయిపోతుంది. మైనస్ జే బార్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ సైన్ టీ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ టీ అవుతుంది. సైన్ టీ ప్లస్ కే బార్ ఇంటూ మైనస్ 3 సైన్ టీ ప్లస్ 2 కాస్ టీ. ఓకే ఇప్పుడు బీ బార్ క్రాస్ సి బార్ కాంప్లిమెంట్ కట్టాము. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. బీ బార్ క్రాస్ సి బార్ని డెరివేటివ్కి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేస్తే టీ ప్లస్లో 0 పెట్టేస్తే 1 అయిపోతుంది. అంటే 1 ఇంటూ ఐ బార్ సైన్ 0 అంటే ఇది 0 అయిపోతుంది ప్లస్ సైన్ టీ అంటే 0 అయిపోతుంది ప్లస్ 2 కాస్ట్ అంటే 1 అయిపోతుంది అంటే 2 కే బార్ 1 ఇంటూ ఐ బార్ ప్లస్ 2 కే బార్. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఈ ఫార్ములాలోకి వచ్చి మనకి ఏదైతే ఫైండ్ అవుట్ కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే. ఓకేనా. అండ్ ఇక్కడే ఓన్లీ మనకు కావాల్సింది బీ బార్ క్రాస్ సి బార్ కదా. బీ బార్ క్రాస్ సి బార్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే బీ బార్ క్రాస్ సి బార్ అంటే ఇది ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే సైన్ టీ అంటే 0 అయిపోతుంది కాబట్టి 90 మైనస్ 5j ప్లస్ 3 కే బార్ 90 బీ బార్ క్రాస్ సి బార్లో సైన్ టీ వాల్యూ పెట్టేస్తే 0 అయిపోతుంది. తర్వాత 9 ఐ బార్ నాట్ 9 ఐ బార్ ఇక్కడ 9 ఐ బార్ తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తే మైనస్ 5j బార్ అంతేనా. 9 ఐ బార్ ఓకే రైట్ ఇది వచ్చింది మనకి -5 3. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ ఫార్ములాలోకి వచ్చేద్దాం. నౌ ఏ బార్ క్రాస్ బి బార్ నౌ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ కాబట్టి డి బై డిటి ఆఫ్ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ డి బై డిటి ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా డిఏ బార్ బై మళ్ళీ ఇంకోసారి అర్థం డిఏ బార్ బై డిటి
cross b bar cross c bar plus a bar cross d by dt of b bar cross c bar. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అందాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు దేర్ఫోర్ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయండి. దేర్ఫోర్ dA బార్ బై dt ఒకటి క్రాస్ b బార్ క్రాస్ c బార్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే రెండు క్రాస్ ప్రోడక్టే కాబట్టి i బార్ j బార్ k బార్. ఇప్పుడు dA బార్ బై dt యొక్క i వెక్టారు j వెక్టార్లు k వెక్టార్లు. dA బార్ బై dt యొక్క ఇదనమాట. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 1 0 1. ఇక్కడ 1 0 1. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం కదా, ఆ వాల్యూస్ వేయాలి ఇక్కడ. అలాగే క్రాస్ b బార్ క్రాస్ c బార్, b బార్ క్రాస్ ఇగో b బార్ క్రాస్ c బార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 9 మైనస్ 5 ప్లస్ 3. 9 మైనస్ 5 ప్లస్ 3. సో ఇప్పుడు మనం దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు i బార్ ఇంటూ 5 తర్వాత మైనస్ j బార్ ఇంటూ 3 మైనస్ 9. 3 మైనస్ 9 ప్లస్ k బార్ ఇంటూ మైనస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 i బార్ ప్లస్ 6 j బార్ మైనస్ 5 k బార్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అలాగే అండ్ ఈసారి ఈ వాల్యూ నా అండ్ a బార్ క్రాస్ d బై dt ఆఫ్ b బార్ క్రాస్ c బార్, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. d బై dt ఆఫ్ b బార్ క్రాస్ c బార్ అంటే b బార్ క్రాస్ c బార్ హోల్ కాంప్లిమెంటే. దట్ ఈజ్ ఈక్వల్ టు i వెక్టార్ j వెక్టార్ k వెక్టార్. ఫస్ట్ a వెక్టార్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఒక j మాత్రమే ఉంది, iలు kలు 0. ఒక j మాత్రమే ఉంది కాబట్టి 1 0 0 1 0. తర్వాత d బై dt ఆఫ్ b బార్ క్రాస్ c బార్ అంటే b బార్ క్రాస్ c బార్కి డెరివేటివ్ ఎక్కడ ఉంది, హోల్ డాష్ ఎక్కడ ఉంది, అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది, కాబట్టి ఇక్కడ 1 j లేదు కాబట్టి 102. 102. ఓకే. నౌ ఇప్పుడు దీనికి డెట్ కడితే i వెక్టార్ ఇంటూ 2 1s are 2 minus 0 minus j bar into 0 plus k bar into minus 1. Final ga 2 into I bar minus k bar. So this is equation 3. So this is equation 3 kabatti using equations 2 and 3 in equation 1, we get that a bar cross b bar cross c bar whole complement is equal to first then the second equation and 5i bar plus 6j bar minus 5k bar ఇది. తర్వాత రెండోది ప్లస్ 2i bar minus k bar. ఫైనల్గా ఇక్కడ ఒక i bar ఇక్కడ ఒక i bar అంటే 7i bar. 7i bar plus 6j bar minus 6k bar. So this is the answer, hence solved. So we can solve any problem by using the formulas. Please remember that formulas. Then after we have to find each and every term, b bar cross whatever it may be, a bar, b bar, c bar, whatever it may be, we have to find the values of that one. Then after we substitute all the values in the given formula, we get the final answer. Okay. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.